హాయ్ ఫ్రెండ్స్, ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ వరుణ్ కేటీఎం షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను. మీలో ఎవరికన్నా కేటీఎం వెహికల్స్ కావాలనుకున్నా, హస్కవర్నా వెహికల్స్ కావాలనుకున్నా సరే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్ని వెహికల్స్ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. సో వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి. ఫీల్ ఫ్రీ టు కాల్ దెమ్. ఫ్రెండ్స్, ఇది ఆల్ న్యూ జనరేషన్ 3 కేటీఎం డ్యూక్ 390. చాలా అప్డేట్స్ అయితే ఈ వెహికల్ అయితే జరిగాయి. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కొన్ని ప్రీమియం ఫీచర్స్ కూడా ఈ వెహికల్ అయితే ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే ఈ బైక్ మీద మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వెహికల్ లో ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే యూజ్ చేశారు. సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ ఇవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ డిస్క్ సైజ్ 320mm అయితే ఉంది. ఏబిఎస్ కూడా ఉంది. డిస్క్ డిజైన్ కానీ క్యాలిపర్స్ డిజైన్ కానీ ఒక ప్రీమియం వెహికల్ ఎలా ఉంటుందో అలా అయితే డిజైన్ చేశారు. రెగ్యులర్ బైక్స్ లో ఉండే డిజైన్ అయితే లేదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఈ వెహికల్ లో పెద్ద సైజ్ టైర్స్ అలానే సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ యూజ్ చేశారు కాబట్టి రోడ్ గ్రిప్ అనేది వెహికల్ లో బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 240mm డిస్క్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అయితే ఈ వెహికల్ అయితే ఉంది. కార్నరింగ్ ఏబిఎస్ కూడా ఉంది. సేఫ్టీ వైజ్ ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఈ వెహికల్ సూపర్ మోటో ఏబిఎస్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హైబీమ్ లోబిన్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ను ప్రొవైడ్ అయితే చేశారు. పైన రెడ్ కలర్ లో హజార్డ్ లైట్ బటన్ అయితే ఉంది. కింద కన్సోల్ ఆపరేటింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఈ బటన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఓవరాల్ గా రైట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూల్ క్యాప్ పైన E20 పెట్రోల్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ గా 15 లీటర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా ఎక్కువ అయితే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది. అండ్ ఈ ఫ్యూల్ ట్యాంక్ అనేది ఫైబర్ అయితే కాదు, మెటల్ తోనే ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో LC4C ఇంజిన్ అయితే ఉంది. ఓల్డ్ 390 తో కంపేర్ చేసుకుంటే ఇంజిన్ కెపాసిటీ ఇంక్రీజ్ అయితే చేశారు. ఈ బైక్ లో 398.63cc ఇంజిన్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇంకా మ్యాక్స్ పవర్ 45 bhp ఉంది. మ్యాక్స్ టార్క్ 39 Nm అయితే ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 6 గేర్స్ అనేవి ఉంటాయి. సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇది. సో 400cc సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ అగ్రెసివ్ ఇంజిన్ ఇది. సో కేర్ఫుల్ గా రైడ్ చేయండి ఎవరు ఈ వెహికల్ తీసుకున్నా. అలాగే చాసిస్ మధ్యలో కూలింగ్ టాప్ అప్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంత పవర్ఫుల్ ఇంజిన్ అనేది కంపల్సరీగా హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి కూల్ చేయడానికి ఫ్రంట్ సైడ్ C షేప్డ్ రేడియేటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ సైడ్ హార్డ్ ప్లాస్టిక్ మడ్ గార్డ్ ను ప్రొవైడ్ అయితే చేశారు. క్వాలిటీ వైజ్ బానే ఉంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43mm WP అపెక్స్ USD ఫోక్స్ ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ లో ఫోక్స్ ను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ బైక్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ కూడా అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. 5 క్లిక్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి అడ్జస్టర్స్. బ్యాక్ సైడ్ కూడా WP అపెక్స్ 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది వైట్ కలర్ లో. మాక్సిమం బైక్స్ లో బ్యాక్ సస్పెన్షన్ అనేది సెంట్రల్ అయితే ఉంటుంది. కానీ ఈ వెహికల్ హాఫ్ సెట్ అయితే ఉంది. చాసిస్ కి అల్యూమినియం సింగం కి అటాచ్ అయితే ఉంది. బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఈ వెహికల్ ఫ్రంట్ హెడ్ లైట్ వైజ్ LED హెడ్ లైట్ అయితే ఉంది. చాలా షార్ప్ గా ఉంది హెడ్ లైట్ అయితే. హెడ్ లైట్ డిజైన్ అయితే బాగుంది. సైడ్ DRLs అయితే ఉన్నాయి. సేమ్ 1290 సూపర్ డ్యూక్ లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇన్స్పైర్ అయ్యి డిజైన్ అయితే చేశారు. ఇంకా రెగ్యులర్ గా అన్ని KTM వెహికల్స్ లో ఉండే LED ఇండికేటర్స్ ఈ బైక్ లో కూడా ఉన్నాయి. ఈ వెహికల్ లో ఆల్ LED లైటింగ్ సెటప్ అయితే యూజ్ చేసేది. నెక్స్ట్ ఈ వెహికల్ లో స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. సో గేర్స్ వేసేటప్పుడు క్లచ్ అనేది లైట్ అయితే ఉంటుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ క్లచ్ ను కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ బ్రేక్ ను కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఎవరికైతే స్మాల్ ఫింగర్స్ అయితే ఉంటాయో. ఇంకా బ్యాక్ సైడ్ కూడా LED టైల్ లైట్ అయితే ఉంది. టైల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ బైక్ లో మైనస్ అనిపించింది నాకు బ్యాక్ సైడ్ టైర్ హ్యాగర్ అయితే ఇవ్వట్లేదు. నెక్స్ట్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ వెహికల్ లో స్ప్లిట్ సీట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడ్ కంఫర్ట్ గానీ సీట్ కుషనింగ్ అయితే బాగుంది. ఈ కలర్ లో బ్లాక్ సీట్ అయితే ఉంది. అదే ఆరెంజ్ కలర్ తీసుకుంటే ఆరెంజ్ కలర్ సీట్ అనేది ఉంటుంది. ఈ బైక్ ని ఫ్యామిలీస్ యూజ్ చేసుకోవడం కష్టమే. బ్యాక్ సైడ్ పిలియన్ కూడా అంత కంఫర్ట్ అయితే లేదు. కంఫర్టబుల్ హ్యాండ్ గ్యాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో కీ ప్లేస్మెంట్ అనేది ఫ్రంట్ ఫ్యూల్ ట్యాంక్ దగ్గర ప్రొవైడ్ అయితే చేశారు. ఈ వెహికల్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంది. చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ కన్సోల్ లో. ఇది ఫుల్లీ కలర్ కన్సోల్. బ్లూటూత్ అండ్ నావిగేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇంకా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రెయిన్, ట్రాక్, స్ట్రీట్ మోడ్స్ అని. ఇంకా కన్సోల్ పైన ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. టెంపరేచర్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. గేర్ ఇండికేటర్ ఉంది. ఫ్యూల్ రేంజ్ ఉంది. బ్యాటరీ వోల్టేజ్ అయితే ఉంది. ఓడాన్ ట్రిప్ మీటర్స్ అనేవి ఉన్నాయి. టైం ఉంది.
ఇంకా ఈ డిస్ప్లే పైన ఎంటీసీ అని కనిపిస్తుంది కదా, ఇది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్ ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి కావాల్సిన మంచి ఫీచర్స్ అనేవి కన్సోల్ అయితే అన్ని ఉన్నాయి. డే టైమ్ లో కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఓవరాల్ గా కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవరు. ఇంకా సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓల్డ్ జనరేషన్ డ్యూక్ 390 లో ఎగ్జాస్ట్ అనేది సైడ్ కి పెద్దగా అయితే ఉండేది, కానీ ఈ వెహికల్ అండర్బిల్ ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సౌండ్ అయితే నార్మల్ గానే ఉంటుంది, అంత యూనిక్ సౌండ్ అయితే ఉండదు. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ వైజ్ వెహికల్ అయితే చాలా సాలిడ్ గా అయితే ఉంది. ఫైబర్ పార్ట్స్ ఎక్కువైతే యూజ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఫిట్ అండ్ ఫినిష్ వెహికల్ అయితే బాగుంది. కట్స్ కూడా బాగున్నాయి. ఏరోడైనమిక్స్ కూడా ఈ వెహికల్ లో చాలా బాగుంటాయి. రియాలిటీలో ఈ బ్లూ కలర్ అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. వెహికల్ గ్రాఫిక్స్ కానీ లుక్స్ కానీ సూపర్ అయితే ఉన్నాయి. ఈ కలర్ లో గ్లాసీ అండ్ మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే ఉంది ఈ కలర్ లో. అండ్ సెకండ్ కలర్ అయితే ఉంటుంది ఎలక్ట్రిక్ ఆరెంజ్. ఇదంతా నాకు నచ్చలేదు, యావరేజ్ అనిపించింది కలర్ అనేది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ అల్యూమినియం సింగం అయితే ఉంది. ఈ సింగం అనేది లైట్ వెయిట్ అనేది ఉంటుంది, అలాగే తుప్పు అనేది పట్టదు. రిలయబిలిటీ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. ఈ అల్యూమినియం సింగం వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వెహికల్ లో బెటర్ కంట్రోలింగ్ అనేది ఉంటుంది. సో ఈ బైక్ లో మంచి కంట్రోలింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఇలా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. అబ్సల్యూట్లీ ఈ వెహికల్ లో సెంటర్ స్టాండ్ అనేది ఉండదు, సైడ్ స్టాండ్ మీద మనం డిపెండ్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 168 kgs అయితే ఉంది. 800 mm సీట్ హైట్ అయితే ఉంది. 183 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా ఎక్కువ అయితే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. 30 బిలో మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు వెహికల్ నుంచి. నెక్స్ట్ ఈ బైక్ లో క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉంది. గేర్స్ వేయాలన్నా తీయాలన్నా క్లచ్ ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. స్లిప్పర్ క్లచ్ ఉంది కాబట్టి క్లచ్ కూడా లైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో స్పీడ్ లిమిట్ ఫీచర్ అయితే ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మనం ఒక 80 స్పీడ్ లో బైక్ ని లాక్ చేసి ఉంచితే ఆ స్పీడ్ దాటి అయితే బైక్ వెళ్ళదు. ఇది ఒక మంచి ఫీచర్ అన్నమాట. సెకండ్ ఇది లాంచ్ కంట్రోల్. ఈ లాంచ్ కంట్రోల్ ఫీచర్ అనేది మీకు ట్రాక్స్ లో ఎక్కువగా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ బైక్ లో స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇది కూడా మంచి చాసిస్ అనమాట. అండ్ ఫైనల్లీ ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను షోరూమ్ వల్ల అయితే అడగలేదు, నేనే పర్సనల్ గా సెర్చ్ చేశాను అనమాట. అప్పుడు నాకు 3,84,000 వరకు ఉన్నట్టు తెలిసింది. మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైసింగ్ కావాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ అయితే చేయండి. సో ఇంత ప్రైస్ పెట్టి ఈ బైక్ తీసుకోవచ్చా లేదా అంటే సింగిల్ సిలిండర్ ఇంజిన్ లో ఎంత పర్ఫార్మెన్స్ తో ఇన్ని ఫీచర్స్ తో వేరే కంపెనీలో ఏ బైక్ అయితే లేదనమాట. ఓన్లీ KTM డ్యూక్ 390 మాత్రమే ఉంది. ఈ బైక్ లో కిక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, కార్నరింగ్ ABS అయితే ఉంది, లాంచ్ కంట్రోల్ ఉంది, స్పీడ్ లిమిట్ అయితే ఉంది, స్విచబుల్ ABS ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇంకా కన్సోల్ వైజ్ కూడా లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ డ్యూక్ 390 అనేది ఫుల్లీ ఫీచర్స్ ప్యాకేజ్డ్ వెహికల్ అనమాట. అండ్ ఫైనల్లీ ఈ డ్యూక్ 390 అనేది లుక్స్ వైజ్ కూడా బెటర్ అయితే ఉంది. బట్ 2 మైనస్ అయితే నాకు కనిపించాయి. బ్యాక్ సైడ్ టైర్ హ్యాగర్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. రెండోది ఇంజిన్ కింద కూడా ఎటువంటి సేఫ్టీ అనేది లేదనమాట, ప్లేన్ గా అయితే వదిలేశారు. ఇక్కడ కూడా అండర్ బెల్లీ ఏదైనా ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. సో ఓవరాల్ గా డిజైన్ ఎలిమెంట్ వైజ్ ఈ 2 మైనస్ అయితే నాకు కనిపించాయి. అండ్ ఈ బైక్ సర్వీస్ కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది, స్పేర్ పార్ట్స్ కూడా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ బైక్ లో ఉన్న ఫీచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వెహికల్ అయితే తీసుకోండి. అండ్ ఈ బైక్ లో రైడింగ్ అనేది అగ్రెసివ్ అయితే ఉంటుంది, సో కేర్ఫుల్ గా డ్రైవ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా డ్యూక్ 390 గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఎఫర్ట్స్ నచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.